ఓ విద్యార్థిని మృతి చెందిన ఘటన కామారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. గురుకుల సిబ్బంది చేయాల్సిన పనిని విద్యార్థులతో చేయించడంతో ఆటో నుంచి ప్రమాదవశాత్తు కింద పడి సంగీత అనే విద్యార్థిని మరణించింది. బాన్సువాడ మండలం బోర్లం సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఈ ఘటన చోటు చేసుకుంది. బెంచీలు, కుర్చీలు ఆటో నుంచి దింపుతుండగా ఒక్కసారిగా విద్యార్థిని కింద పడిపోయింది. దీంతో తీవ్ర గాయాలు కావడంతో వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే విద్యార్థిని మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఇక విద్యార్థిని మృతితో పాఠశాల ఎదుట ఆందోళనకు దిగారు కుటుంబ సభ్యులు. గురుకుల సిబ్బంది నిర్లక్ష్యానికి ఓ విద్యార్థిని మృతి చెందిన ఘటన కామారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. గురుకుల సిబ్బంది చేయాల్సిన పనిని విద్యార్థులతో చేయించడంతో ఆటో నుంచి ప్రమాదవశాత్తు కింద పడి సంగీత అనే విద్యార్థిని మరణించింది. బాన్సువాడ మండలం బోర్లం సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఈ ఘటన చోటు చేసుకుంది. బెంచీలు, కుర్చీలు ఆటో నుంచి దింపుతుండగా ఒక్కసారిగా విద్యార్థిని కింద పడిపోయింది. దీంతో తీవ్ర గాయాలు కావడంతో వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే విద్యార్థిని మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఇక విద్యార్థిని మృతితో పాఠశాల ఎదుట ఆందోళనకు దిగారు కుటుంబ సభ్యులు. గురించి మా పాప ఎందుకు ఇట్లా చేసిండు అంటే దెబ్బ తగిలితే కూడా మమ్మీ డాడీ వచ్చింది అక్కడ చూసుకుంటారు మేడం. మా పాపకు న్యాయం చేయాలి. మా పాపకి కలెక్టర్ వచ్చి మేడం వచ్చి మాట్లాడాలా. మా పాప జరిగిన పాప జరగదు. మా బంగారు తల్లి ఎట్లా పోయింది తల్లి చూస్తే మాకు ఏం చేస్తున్నది. మా పాప ఏమన్నది మళ్ళీ మేము మాట్లాడితే రైట్. ఇక కామారెడ్డి జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్, గురుకుల సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానైతే ఒక విద్యార్థి మృతి చెందింది. సో ఏం చెప్తున్నారు గురుకుల పాఠశాల యాజమాన్యం? కానీ కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం బొల్లారం గ్రామం గురుకుల పాఠశాల దారుణం చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు ఆటో నుంచి 18 సంవత్సరాల విద్యార్థి మృతి చెందింది. దీంతో కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులతో కావచ్చు, కుటుంబ సభ్యులు పూర్తిగా అక్కడ పాఠశాల ముందు ప్రిన్సిపల్ కి వ్యతిరేకంగా ఆందోళన చేపడుతున్నారు. అయితే ప్రిన్సిపల్ సునీత ఇంట్లో నిన్న సత్యనారాయణ పూజ నిర్వహించారు. దీనికి సంబంధించి పూజ కోసం ప్రిన్సిపల్ ఇంటి నుండి ఇంటికి పాఠశాల నుండి ఇంటికి ఫర్నిచర్ ని తరలించారు. అయితే సత్యనారాయణ పూజ అనంతరం ఫర్నిచర్ పాఠశాలకు తరలించే క్రమంలో ఆటో నుంచి పడి 14 సంవత్సరాల సంగీత అనే విద్యార్థిని మృతి చెందారు. అయితే దీంతో విద్యార్థి సంఘాలు కావచ్చు, అదే విద్యార్థి సంఘాలు కావచ్చు, అలాగే కుటుంబ సభ్యులు పూర్తిగా కళాశాల ముందు ఆందోళన చేపడుతున్నారు. అయితే పూర్తిగా ఇటు ప్రిన్సిపల్ సునీత లక్ష్యం వలన అక్కడ పాప 14 సంవత్సరాల సంగీత అనే పాప మృతి చెందింది. అక్కడ న్యాయం కావాలి. ఎక్కడ దీనికి సంబంధించి ప్రిన్సిపల్ సునీతను వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పి కూడా కఠినంగా శిక్షించాలని చెప్పి కూడా అక్కడ ఆందోళన చేపడుతున్నారు. అయితే ప్రస్తుతం ఇక్కడ ఉద్రిక్త వాతావరణం కూడా చేరుస్తుంది. అయితే పోలీసులు ఒకటిని అక్కడ చేరుకొని అక్కడ వారిని సందేహించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే అక్కడ మాత్రం ఖచ్చితంగా సస్పెండ్ చేయాలి. వారి కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలని చెప్పి కూడా ప్రస్తుతానికి అక్కడ కుటుంబ సభ్యులతో పాటు విద్యార్థి సంఘ నాయకులు అలాగే ప్రతిపక్ష నాయకులు కూడా ఆందోళన చేపడుతున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. ఎందుకంటే ఫర్నిచర్ ఇక్కడ ఆసుపత్రి ఇటు పాఠశాల నుండి అక్కడ ఇంటికి ఫర్నిచర్ తరలించడం తప్పు. అక్కడ నుండి ఇక్కడ విద్యార్థులతో కూడా మోపించడం, చిన్న మైనార్టీ చిన్న విద్యార్థులతో కూడా అక్కడ ఫర్నిచర్ వేల తరలిస్తారని చెప్పి కూడా వాళ్ళు ఆందోళన చేపడుతున్నారు. ఖచ్చితంగా ప్రిన్సిపల్ సునీతపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఇలాంటివి మళ్ళీ పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉందని చెప్పవచ్చు. చాలా నవీన్, అసలు అక్కడ గురుకుల సిబ్బంది చేయాల్సిన పనిని ఎందుకు విద్యార్థులతో చేయిస్తున్నారు అంటే ఇది ఎప్పటి నుంచి జరుగుతుంది? సో మిగిలిన విద్యార్థులు ఏమంటున్నారు ఇలా పని చేయడంపై? ప్రస్తుతంగా చూసినట్లయితే విద్యార్థులు కూడా పెద్ద ఎత్తున ప్రిన్సిపల్ వ్యతిరేకంగా ఆందోళన చేపడుతున్నారు. ఇప్పుడు కాకుండా గతంలో కూడా తమతో చిన్న చిన్న పనులు ప్రిన్సిపల్ ఏం చేయవాడని చెప్పి ఇంటి పనులతో పాటు వివిధ పనులు అక్కడ పాఠశాలకు సంబంధించిన పనులు కూడా చేస్తున్నారని చెప్పి చెప్తారు. కేవలం అక్కడ ఫర్నిచర్ అక్కడ బెంచీలను అక్కడ ఇంటి నుండి బెంచీలను ఆర్డర్ తీసుకొచ్చి క్రమంలో
కిందికి తీసే క్రమంలో ఆటో ఒక్కసారిగా ముందరికి తీసుకెళ్లడంతో అక్కడ ఆటో నుండి కింద పడి తమ తోటి విద్యార్థి సంగీతం మృతి చెందని చెప్పి ప్రధానంగా చెప్తారు. అయితే తీసుకొని ఖచ్చితంగా శిక్షించాలని చెప్పి కూడా ప్రధానంగా డిమాండ్ చేసిన పరిస్థితి మొత్తం ఉందని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ నవీన్.